హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా విమానానికి ప్రమాదం, 136 మంది ప్రాణాలు గాల్లో అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఈ వివరాలన్నీ మన వీడియోలో తెలుసుకుందామండి. ఏం జరిగింది ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఇక విమానం గాల్లో ఉండగానే ఊడిపోయిన ఇంజిన్ కవర్. ఈ మధ్య భూమిపైనే కాదు, గాల్లో కూడా ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయి. టేకాఫ్ అయిన కొద్దిసేపటికి విమానాల్లో పలు కారణాల వల్ల ప్రమాదాలు జరుగుతున్న విషయం తెలిసింది. ఇక సాంకేతిక లోపాలు, వాతావరణంలో మార్పులు, పక్షులు ఢీకొనడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని విమాన శాఖ అధికారులు చెబుతున్నారు. ఆ సమయంలో పైలట్లు సమయస్ఫూర్తితో వ్యవహరించి విమానాలను ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడం వల్ల పెద్ద ప్రమాదాలు తప్పుతున్నాయి. ఇక కొన్నిసార్లు ప్రమాదాల్లో పలువురు చనిపోతున్న విషయం తెలిసింది. ఇక అమెరికాలోనే ఓ బోయింగ్ విమానం టేకాఫ్ కాగానే ప్రమాదానికి గురైంది. వివరాలకు వెళ్తే గత కొంతకాలంగా విమానాల పనితీరుపై ఎన్నో విమర్శలు వస్తున్నాయి. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ప్రమాదాలకు గురి కావడంతో ప్రయాణికులు భయాందోళనలకు గురవుతున్నారు. ఒక్కోసారి విమాన ప్రయాణం సురక్షితమేనా అన్న అనుమానాలు కలుగుతున్నాయని ప్రయాణికులు అంటున్నారు. తాజాగా ఓ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సౌత్ వెస్ట్ ఎయిర్లైన్స్కు చెందిన బోయింగ్ 737-800 విమానం ఆదివారం డెన్వర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి హోస్టింగ్కి బయలుదేరింది. డెన్వర్ నుంచి టేకాఫ్ అయిన 10 నిమిషాల తర్వాత విమానం ఇంజిన్ కవర్ ఊడిపోయి రెక్కలను ఢీకొట్టింది. ఇది గమనించిన పైలట్ వెంటనే విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఈ ఘటన జరిగిన సమయంలో విమానంలో 130 మంది ప్రయాణికులతో పాటు 6 సిబ్బంది ఉన్నారు. ఇక పైలట్ చాకచక్యంగా వ్యవహరించడం వల్ల అందరి ప్రాణాలు కాపాడారు. విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ సందర్భంగా విమాన అధికారులు మాట్లాడుతూ ప్రమాదంలో ఎవరికి ఏ ప్రమాదం జరగలేదని అన్నారు. ప్రయాణికులు అసౌకర్యానికి గురైనందుకు క్షమించాలని కోరింది. అలాగే ఈ ఘటనపై ఫెడరల్ ఏవియేషన్ అథారిటీ దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు అయితే కొడుతుంది.